హలో ఫ్రెండ్స్, మలేషియాలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అంటే బత్తు కేసులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అంటే మోర్గాన్ స్వామికి మనం తెలుగు వాళ్ళు మేమని సుబ్రహ్మణ్య స్వామి అంటాం, తమిళ వాళ్ళు మోర్గాన్ స్వామి అంటారు. ఈ మోర్గాన్ స్వామికి ఈ మంత్ 11వ తారీఖున ఫిబ్రవరి 11వ తారీఖున చాలా అంటే చాలా గ్రాండ్గా తైపూస పండుగ జరిగిందనమాట. అసలు తైపూస పండుగ అంటే ఏంటంటే ఆ, పార్వతీదేవి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి వేలునిచ్చింది. వేలంటే వేలాయుధం అంటాం మనం, వేలు అంటారు కొందరు. ఈ వేలాయుధాన్ని ఎందుకు ఇచ్చిందంటే సూరపద్మ అనే ఒక దోతను చంపడానికి పార్వతీదేవి తన కుమారుడికి సుబ్రహ్మణ్య స్వామికి వేలాయుధాన్ని ఇచ్చిందనమాట. గెలిచిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క యుద్ధంలో గెలిచిన తర్వాత ప్రజలందరూ మంచిగా ఆనందంతో జరుపుకునే పండగనే తైపూస పండగ అంటారనమాట. ఈ తైపూస పండగ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే తమిళ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు గ్రాండ్గా జరుపుతారనమాట. తమిళనాడు అయితే ఏమి, శ్రీలంక యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే మలేషియా, సింగపూర్, ఇందులో భాగంగానే ఇక్కడ మలేషియాలో ఈ తైపూసం అనేది మలేషియాలో ఉన్న అన్ని స్టేట్లలో కూడా జరుగుతుంది అనమాట. చాలా అంటే గ్రాండ్గా ఇక్కడ పెనాంగ్లోని యాజ్ వెల్ యాజ్ కేఎల్లో బాగా జరుగుతుంది మలేషియాలో. నెక్స్ట్ ఇంకా వచ్చి పబ్లిక్ హాలిడే అనమాట మలేషియాలో అయితే ఆ రోజంతా. ఇక్కడ పబ్లిక్ హాలిడే ఫిబ్రవరి 11, 12, 13 అయితే జరిగింది ఈ పండగ. 1 మంత్ జరుగుతుంది అనమాట. తైమాసం అంటే తమిళ్ క్యాలెండర్ ప్రకారంగా తైమాసంలో మొదటి పౌర్ణమి నాడు తైపూసం అనే పండుగనే జరుపుతారనమాట. ఏ రోజైతే మొదటి పౌర్ణమి వస్తుందో ఆ రోజు నాడు వాళ్ళు తైపూసం పండుగ జరిపి 3 రోజులు జరుపుతారనమాట. ఈ పండగ కోసం కొందరు పెద్ద పెద్ద సోలాలు వేసుకుంటారు, బాడీకి సోలాలు వేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ కొందరు ఏమోని కావిళ్ళు అయితే మోస్తారనమాట. కావిడంటే ఒక కర్రకి అటు ఇటు కొన్ని పాలు అవన్నీ పట్టుకొని వెళ్తారనమాట దేవుడి దగ్గరికి అభిషేకానికి. ఇలాగైతే చాలా గ్రాండ్గా జరిగిందనమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పండగకి ప్రతి సంవత్సరం వెళ్తుంటారంట. కాలినడకన పాదయాత్ర చేస్తారంట. మన వైజాగ్లో చూసుకుంటే సింహాద్రప్పనికి మనం 36 కిలోమీటర్లు ఎలా నడుస్తాం, 36 కిలోమీటర్లు ఒక గిరి ప్రదక్షిణ. అండ్ అరుణాచలంలో చూసుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తారు కదా. సేమ్ వే ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామికి కేఎల్ సెంటర్ నుంచి బత్తు కేసు వరకు నడుచుకుంటూ పాదయాత్రలో దేవుడిని అయితే వెళ్ళారనమాట. దేవుని దర్శనం చేసుకున్నారు. అందులో కూడా నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ అందరితో. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. మన తెలుగు వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర కలుసుకొని శివుని దర్శనం చేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామిని, వెంకటరమణమూర్తిని దర్శనం చేసుకొని అక్కడే స్టార్ట్ అయ్యి పాసర్సని అనేసి ఒక ఏరియా ఉంటుంది. ఈ ఏరియాలో మనకి మరియమ్మన్ టెంపుల్ ఉందన్నమాట. ఈ మరియమ్మన్ టెంపుల్ పార్వతీదేవి అంటారనేసి విన్నాను, బట్ నాకు తెలీదు. ఈ మరియమ్మన్ టెంపుల్ దగ్గర నుంచి కుమారస్వామిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పల్లకిలో తీసుకొని ఎక్కడ వరకు బత్తు కేసు వరకు వెళ్ళారన్నమాట. కొందరు పల్లకంటారు, కొందరు చారియట్ అంటారు, కొందరు ఏమన్నా వాహనం రథం అంటారు. సో ఈ పల్లకిలో ఊరేగిస్తూ దేవుణ్ణి అక్కడ వరకు తీసుకొని వెళ్ళారనమాట. ఇది సండే స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 11 సండే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఈవినింగ్కి అక్కడికి వెళ్తాడంట దేవుడు. అంతసేపు రథం ఊరేగుతూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఇప్పుడు మన విలేజెస్లో వినాయకుడు కానీ దుర్గాదేవిని కానీ ఊరేగిస్తున్నప్పుడు మనం పళ్ళు, కాయలు, ఆరతులు ఎలాగిస్తాం, ఒక పూజించుకుంటాం కదా. సేమ్ వే ఇక్కడ కూడా దేవుడు ఎవరింటికి దగ్గరికి అయితే వచ్చాడో, లేదంటే ఏ వీధి దగ్గరికి అయితే వచ్చాడో ఆ వీధులందరూ ఫామ్ అవ్వడం, ఏ షాప్ దగ్గరికి వస్తే ఆ షాప్ దగ్గర వాళ్ళందరూ ఫామ్ అవ్వడం, ఆ దేవుడికి ఏది సమర్పించుకోవాలంటే పళ్ళు, కాయలు, ఒత్తు, ఆరతులు అవన్నీ కూడా సమర్పించుకొని మొక్కుకున్నారన్నమాట మంచి గ్రాండ్గాన. ఇక్కడైతే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగిందనమాట. సో నేను పాదయాత్ర చేశాను కదా. ఈ పాదయాత్రలో మేము పాసర్సన్నిలో దర్శనం చేసుకున్నాం మరియమ్మని. అండ్ యాజ్ వెల్ యాజ్
మన పల్లకిని దర్శనం చేసుకొని ఇంకా మేము వెళ్ళిపోయినాం, మూవ్ ఆన్ అయిపోయినాం. రథం లేట్గా వస్తూ ఉండదు అనమాట. సో మేము మూవ్ ఆన్ అయిపోయినాం. వెంటనే త్వరగా వెళ్ళి ఒక 6 అవర్స్లో దర్శనం అయితే చేసుకున్నాం మురుగన్ స్వామిని, అదే మన సుబ్రహ్మణ్య స్వామిని. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే వైజాగ్లో లక్ష్మీ అదే సింహాద్రప్పన్న స్వామి, అరుణాచలంలో మనం అరుణాచలేశ్వరుడికి ఎలాగైతే గిరి ప్రదక్షిణ చేస్తారో అక్కడ తిరుగుతున్నప్పుడు భక్తులకి బాగా ప్రసాదాలు అన్నీ ఇస్తూ ఉంటారు చూసారా. సేమ్ వే ఇక్కడ కూడా చాలా అంటే చాలా ప్రసాదాలు. ఇంకా ఒక భక్తులు ఆకలితో పోకూడదు. ఏది తిన్నా ఎవరో కూడా మేము ఒకసారి తీసుకో అది ఏమీ లేదు. కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా తినాలి, కంటిన్యూస్గా నడవాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ఫుల్గా జరిగిందనమాట. ఇక్కడ నేను చాలామంది డిఫరెంట్ భక్తులు చూశాను. ఇక్కడ చూడండి ఈ కావిడ పట్టుకొని నడవడం, కొందరు పెద్ద పెద్ద శూలాలు వేసుకొని నడవడం, యాజ్ వెల్ యాజ్ కొందరు అయితే మోకాళ్ళ మీద గుడి కింద నుంచి గుడి పై వరకు మోకాళ్ళ మీద నడవడం, దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగిందనమాట. మీకు కూడా ఈ వీడియోని అయితే చూపించాలనేసి నేనైతే వీడియో తీసాను, మొత్తం 16 కిలోమీటర్స్. ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే వేడిగా దోశలు వేస్తూ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ చెరుకు రసాలు కంటిన్యూస్గా 10 మిషన్లు అలా తిరుగుతూనే ఉన్నాయి. చెరుకు రసాలు కొందరు వాళ్ళ షాపుల ముందు, వాళ్ళ ఇంట్ల ముందుని దేవుణ్ణి పెట్టుకోవడం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని ఎలాగ దేవుళ్ళు పెట్టుకోవడం, ఆ దేవుడి పేరు మీద కొన్ని దేవుడి భక్తులకి అందరికీ ఇవ్వడం జరిగింది. అదే ఐటమ్స్ అంటే ప్రసాదాలు. తర్వాత సెంతుల దగ్గర ఏమని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, అక్కడ కూడా అలా చూసుకొని అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ 16 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని దేవుని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే కూడా నేను వీడియో తీశాను, సో అది కూడా పెడతాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోస్ని. థ్యాంక్ యూ. Thank you, bro. తీసుకో. No, 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 no.
హరోహర 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 వేల్ 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 सुब्रह्मण्याय नमः आनंद शब्द ఇలా నాకు చెప్పలేసుకున్నాడు సార్ షూస్ ముర్గన్ బాలముర్గన్
பெருமாளே